ఎవరు? రా బావా, నీకోసం ఎదురు చూస్తున్నాను. అది సరే గాని ఎంత ఆడదిక్కులేని ఇల్లైనా పెళ్ళాడు కాస్త పచ్చని తోరణం కట్టుకోరా. ఇంట్లోకి ఎలా వచ్చావు? శంపినితో తాళం సటుక్కుని తీశాను, వచ్చేసింది. పెళ్ళింటికే వద్దాం అనుకున్నాను, తోవ తెలియలేదు. ఇంతలో అమ్మ చెప్పింది ఇంకేం పెళ్లి పెడాకులైంది, ఆ పిల్ల మీ బావతో రాననేసింది, గడికొచ్చాడానికి ఇంటికి వచ్చేస్తాడంది. అందుకే నీకోసం ఎదురు చూస్తా కూకున్నాను. అది సరే, ఇంతకీ నువ్వెవరు? అదేటి పెళ్లికి రమ్మని కార్డేసి ఎవరు నువ్వు అంటావేటి? గొప్ప మర్యాదే. మా అయ్య రావడానికి ఒంట్లో బాగోలేదు, మా అమ్మే మా అయ్యకు తోడు. ఎవరు రాకపోతే బాగోదని నన్ను నంపాడు మా అయ్య. అయ్యెవరు? బెజాడ పార్వతమ్మ తమ్ముడు. ఆవిడెవరు? అనకాపల్లి అచ్చయ్య గారి పెద్ద కూతురు. ఆయనెవరు? మీ అమ్మ తమ్ముడి మేనత్త మొగుడి మేనల్లుడి పెళ్ళం పింతండ్రి భార్యకి ఓ వరుస కొడుకు, ఓ వరుస మరిది. ఇంతకీ నువ్వెవరో చెప్పవా? మర్చిపోయావా? నీకు ఊహ తెలియనప్పుడు, నాకు వయసు తెలియనప్పుడు మనిద్దరు ఎంత ఇదిగా కింద మీద పడేవాళ్ళము, గుర్తులేదా? నాకేం గుర్తులేదు. గుర్తొస్తుంది గాని నువ్వు వచ్చి అన్నం తిను, వంట చేశాను. ఏంటి, వంట కూడా చేసావా? నీ ఇంట్లో నాకు ఆ పాటి స్వతంత్రం కూడా లేదేటి? బొమ్మడాలిగురు నీకిట్టాను వండాను. నాకిష్టమా? నీకెవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది. చిన్నప్పుడు ఇట్టాలని మర్చిపోయావన్నమాట. నాకు మాత్రం ముక్కకు ముక్క అలా గుండెల్లో గుర్తుండిపోయింది. వచ్చి అన్నం తిను, పడక దగ్గర నీకింకా చాలా విషయాలు చెప్పాలి. రా రా. అయ్య బాబా, అలా చూస్తావేటి? రమ్మంటుంటే. ఇదేం చుట్టారో బాబు, తెల్లారి గట్ల వానలా పట్టింది. నీకింకా చిన్నప్పుడు అలవాట్లు పోలేదన్నమాట. అలవాట్లా? అవును, నీకు నిద్దట్లో లేచి నడిచే అలవాటు ఉందని మా అమ్మ చెప్పింది. అందుకే అర్ధరాత్రి జాగ్రత్త కోసం తాడు కట్టి నా చేత తట్టుకున్నాను. ఊరుకో, నాకే అలవాట్లు లేవు. మరెందుకమ్మా లేసావు? నన్ను చూస్తే చిన్నప్పుడు సిన్నులు గుర్తుకొస్తున్నాయా? అదే లేదు, లోపల గాలెత్తలేదు, బయట పడుకుందామని. అవును, బయట ఎన్నెలా పిండారు పోసినట్టు ఇరక్కాసేస్తుంది. పద, బయట ఇద్దరు వెళ్ళి ఎన్నెలా మంచాలు వేసుకుందాం. ఇద్దరు వద్దులే, బయట మంచుగా ఉంది, జలుబు చేస్తుంది. అది సరేగానే బుల్లే. ఏం బుల్లోడా? సుట్టపు సూపు అయిపోయిందిగా, మరి మన ప్రయాణం ఎప్పుడు? నా ప్రయాణ సంగతి అలా ఉంచు గాని చక్కటి నిద్ర చెడగొట్టావు. ఏదైనా కత్సేపు బావా, లేకపోతే మళ్ళీ నిద్ర అట్టదు కదా? అవును, నీకు లక్షత్తులు కథ తెలుసా? లక్షొత్తులా? నాకు ఒక్కొత్తు కథ కూడా తెలీదు. ఇదిగో చూడు. ఇదిగో తెల్లారుజానే పూరి ప్యాసింజర్కి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ నువ్వు లేస్తావో లేదో ఇదే చెప్పడం, ఏమనుకోకు. అమ్మయ్యా, అలాగే 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 వెళ్ళిపో. మీ అమ్మని అయ్యని అడిగానని చెప్పు, నేను లేకపోయినా నువ్వు వెళ్ళిపో, నేనేమనుకోనులే. మళ్ళీ బండి దాటిపోతుంది. లక్షొత్తులు కదా, లక్షొత్తులు కదా. అమ్మో, మళ్ళీ లేకపోతే వదలదు.